బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామతీర్థంలో రాముడి తల తీసేశారని ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో తమపై కేసు పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ లడ్డూ కల్తీ ప్రజల మనోభావాలకు ముడిపడిన అంశమని ఆయన చెప్పారు. ఇక శ్రీవారి తమ ఇంటి కులదైవమని 2003లో తన హత్యా ప్రయత్నం జరిగితే ఆయన బ్రతికించారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి తమల్ని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తమను బూతులు తిట్టి సైలెంట్ గా ఉండమంటున్నారని మండిపడ్డారు. నెయ్యి కల్తీపై వైసీపీకి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. తిరుమల నెయ్యి కల్తీపై అన్ని రిపోర్ట్లను ప్రజల ముందు పెడతామని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇక తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడింది. జగన్ హయాంలో తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అప్పుడు దుర్మార్గంగా వ్యవహరించి ఇప్పుడు తమ ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామన్నారు. దోషులను వదిలిపెట్టమని, శిక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. సిబిఐ సీట్ ఛార్జ్ అందించిన తర్వాత అవసరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇక జగన్ అన్యమతస్థుడు కావచ్చు, కానీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకుంటే సరిపోతుందని చంద్రబాబు తెలిపారు. దేవుడు పవిత్రతను కాపాడలేదన్న అసమర్థులమైతే కాదన్నారు. మాజీ మంత్రి సొంత బాబాయ్ వివేకను హత్య చేసి కత్తి నా చేతిలో పెట్టారని గుర్తు చేశారు.